Hello everyone, welcome to Kalyan Maths classes. Guys, ఈరోజు మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఓకే గైస్, ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 2 ఫిగర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ ఫిగర్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు సి అనే పాయింట్ దగ్గర. అతనేమొచ్చి ఈ ట్రీని అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. ఏంటి, టాప్ ఆఫ్ ది ట్రీ. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఒక బర్డ్ ఉంది అనుకోండి, అయితే దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. సో అతను ఏమనుకుంటారంటే ఈ ట్రీ యొక్క హైట్ ఎంత అతను మెజర్ చేయాలి. ఆ ట్రీ అండ్ అతనికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత అనేది ఫైండ్ చేయాలనుకుంటారు. సో మనం ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయకుండా మనము ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఏంటంటే ట్రీ యొక్క హైట్ని కానీ అలాగే డిస్టెన్స్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దానికోసం మనకి ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఫిగర్ 2లో ఏంటి, ఇక్కడ ఒక పర్సన్ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు అంటే ఒక టవర్ ఉంది కదా, ఆ టవర్ యొక్క టాప్ని చూస్తున్నారు. ద హైట్ ఆఫ్ ది టవర్ ఎంత ఉంది అని ఫైండ్ చేయాలనుకుంటాడు. సో నార్మల్గా మనం ఏంటంటే ఈ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ హైట్ని అలాగే డిస్టెన్స్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఎక్స్ట్రా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. సో అదే ఎలా ఫైండ్ చేస్తున్నారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేది మనం ఈ యూనిట్లో నేర్చుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, నా ఇప్పుడు మనము ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ అనేది ఏ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రిగ్నోమెట్రీ యొక్క మీనింగ్ ఏంటి అంటే, బేసిక్గా ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్ గ్రీక్ వర్డ్స్ నుంచి డెరైవ్ చేయబడింది. ఆ గ్రీక్ వర్డ్స్ ఏంటంటే ట్రైగోన్ మెట్రోన్ అని. అంటే ట్రై అంటే ఏంటంటే 3 అని, గాన్ మీన్స్ సైడ్స్, అలాగే మెట్రాన్ మీన్స్ మెజర్ అనమాట. సో దీని కంబైన్కి ఏం చెప్పొచ్చు అంటే ద మెజర్మెంట్ ఆఫ్ 3 సైడ్స్. ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ తెలుసు కదా, మనకేంటి 3 సైడెడ్ ఫిగర్ ఏంటి, మనకి 3 సైడెడ్ ఫిగర్ అనేది ట్రయాంగిల్, అంతే కదా. కానీ ఇక్కడ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్లో మనం యూజ్ చేయాల్సిన ట్రయాంగిల్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఇది ఉంది కదా, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసారా. ఇక్కడ ఈ ఫిగర్స్ లో రెండింటిలోనే చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి ఉండాలి, వన్ ఆఫ్ ది యాంగిల్స్ అనేది 90 డిగ్రీ అయి ఉండాలి. అలాగే ఈ ఫిగర్ 2లో కూడా చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ అనమాట, అంతే కదా, 90 డిగ్రీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి. వాటి నేమ్స్ వచ్చేసి హైపోటెన్యూస్ అని ఒకటి, అలాగే ఆపోజిట్ సైడ్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. సో వీటిని మనం ఈ ఫిగర్లో డినోట్ చేస్తాం. సో ఫస్ట్ ఈ ఫిగర్ చూడండి, ఇక్కడ ఏంటుంది, ఇది ఏబిసి అనే ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఎట్ బి అనమాట. సో హైపోటెన్యూస్ అంటే ఏంటంటే ద సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏంటి, మనకి 90 డిగ్రీ కదా. ఈ 90 డిగ్రీకి ఏదైతే ఆపోజిట్ సైడ్ ఉందో అంటే ఏసీ అనేది ఇక్కడ హైపోటెన్యూస్ అవుతుంది. సో ఈ ఫిగర్లో కూడా నేను అంతే ఏ బి రైట్ యాంగిల్ ఎట్ బి సి అని తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, హైపోటెన్యూస్ అనేది ఏసీ అవుతుంది. ఇప్పుడు ఏంటి, మిగతా ఇంకా 2 సైడ్స్ ఉన్నాయి కదా, వీటిని డినోట్ చేయడానికి డైరెక్ట్గా మనం ఇక్కడ ఆపోజిట్ అని, ఇది అడ్జసెంట్ అని, ఆర్ ఇక్కడ ఆపోజిట్ అని ఇక్కడ అడ్జసెంట్ అని మనం పెట్టలేము. దీనికంటూ ఒక యాంగిల్ అనేది ఉండాలి. ఒక రిఫరెన్స్ యాంగిల్ తీసుకొని మనం ఈ రెండింటిని డినోట్ చేయాలన్నమాట. సో సపోజ్ నేను ఇక్కడ సి అనే యాంగిల్ని రెఫరెన్స్ కింద తీసుకుంటే ద ఆపోజిట్ సైడ్ అని అంటే ఏంటంటే ఈ రిఫరెన్స్ యాంగిల్కి ఏదైతే ఆపోజిట్ గా ఉందో దట్ ఈస్ ఏంటి, ఇక్కడ ఏబి అనేది ఇక్కడ ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే ద సైడ్ విచ్ ఇస్ అలాంగ్ ది యాంగిల్ అంటే బీసీ అనమాట, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది.
అర్థమైందా? ఏ రిఫరెన్స్ యాంగిల్ అయితే మనం తీసుకుంటున్నామో దానికి ఆపోజిట్ గా ఉన్నది ఆపోజిట్ సైడ్, అది అలాంగ్ ది యాంగిల్ ఉన్నది అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏ అనే యాంగిల్ ని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాను, అప్పుడు అగైన్ ఈ ఆపోజిట్ టు అడ్జసెంట్ అనేవి మారుతాయి. ఎలా అంటే ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది ఏంటి, బీసీ కదా. సో ఇప్పుడు బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుద్ది. నెక్స్ట్ దీనికి అలాంగ్ ది సైడ్ ఏమవుతుంది, ఇది కదా. సో అడ్జసెంట్ అనేది ఏబి అని అవుతుంది. చూసారా ఈ రెండు ట్రయాంగిల్స్ లో డిఫరెన్స్. ఇక్కడ ఏబి అనేది ఆపోజిట్ సైడ్, ఇక్కడ బీసీ అనేది ఆపోజిట్ సైడ్. ఇక్కడ బీసీ అనేది అడ్జసెంట్ అయితే ఇక్కడ ఏబి అనేది అడ్జసెంట్ సైడ్. అంటే దేని వల్ల వచ్చింది అంటే ఆ రిఫరెన్స్ యాంగిల్ వల్ల. ఇక్కడ సి అనేది రిఫరెన్స్ యాంగిల్ తీసుకుంటే ఆ సైడ్స్ అనేవి ఇవి అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏ అనేది రిఫరెన్స్ కింద తీసుకుంటే వాటి యొక్క సైడ్స్ ఇలా డినోట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3 సైడ్స్ గురించి తెలిసింది కదా. ఇప్పుడు దీన్ని సిబిఎస్ఈలో ఇంకో విధంగా డినోట్ చేస్తారు. అదేంటంటే హైపోటెన్యూసే అంటారు. ఈ ఆపోజిట్ ని ఏంటంటే మనం పర్పెండిక్యులర్ తీసుకుంటారు. అలాగే ఇక్కడ అడ్జసెంట్ ని బేస్ కింద తీసుకుంటారు. అలా అయినా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఆపోజిట్ సైడ్ అనేది ఇక్కడ పర్పెండిక్యులర్ అవుద్ది, ఇక్కడ అడ్జసెంట్ అనేది బేస్ అవుద్ది. సిమిలర్లీ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా అడ్జసెంట్ మీన్స్ బేస్, ఇక్కడ ఆపోజిట్ మీన్స్ పర్పెండిక్యులర్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మన టెక్స్ట్ బుక్ లో ఉంది ఏంటి అంటే అడ్జసెంట్ సైడ్ అలాగే ఆపోజిట్ సైడ్ అని ఉంది. సో దీన్నే మనం ఫాలో అవుదాం. ఓకే, తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటంటే ఈ సైడ్స్ ని మనం యూజ్ చేసి వాటిని రేషియోస్ గా రాస్తాం. ఫర్ సపోజ్ మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, A:B అంటే ఇది ఒక రేషియో కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఫ్రాక్షన్ ఫార్మాట్ లో రాసుకుంటే A/B కింద రాసుకుంటాం. ట్రయాంగిల్ లో ఉన్న సైడ్స్ ని మనము రేషియోస్ గా రాస్తాము అనమాట. ఎలా రాయొచ్చు, AC/BC ఆర్ AC/AB, BC/AC అలా మనం రాస్తాం అనమాట. సో వాటిని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటంటే ద రిలేషన్ అనమాట, ద రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్ అండ్ సైడ్. ది ఫస్ట్ వన్ ఈజ్ మనకు ఒక రేషియో తీసుకున్నాం. ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. నేను ఇక్కడ ఆ 2 యాంగిల్స్ లో ఒక యాంగిల్ ని రిఫరెన్స్ కింద తీసుకొని, అంటే ఇక్కడ నేను ఏ ని రిఫరెన్స్ కింద తీసుకున్నాను, ఇక్కడ బి అనేది 90 డిగ్రీ. అలాగే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడు ఏమవుతుంది, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది హైపోటెన్యూస్, ఈ రిఫరెన్స్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది ఆపోజిట్ సైడ్, అలాగే ఏబి అనేది అడ్జసెంట్ సైడ్ అయింది. ఇప్పుడు ఏం రాశాను, సమ్ రేషియో అని రాస్తాను. ఏంటి ఆ రేషియో అంటే BC/AC. BC మీన్స్ ఏంటి, ఆపోజిట్ సైడ్ కదా. సో దాన్ని ఎలా రాయొచ్చు, లెంత్ ఆఫ్ ది సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై ఏం రాసాను, AC నథింగ్ బట్ హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూస్ యొక్క లెంత్ అంట. దీనికి ఒక నేమ్ ఇచ్చారు, అదేంటంటే సైన్ ఆఫ్ యాంగిల్ ఏని రిఫరెన్స్ కింద తీసుకున్నాం కాబట్టి ఇక్కడ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అయింది. దీన్నే షార్ట్ గా రాయాలంటే సైన్ ఏ. అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే సైన్ ఏ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది చూసారా, నేనేమన్నాను, ట్రిగ్నోమెట్రీ అనేది రిలేషన్షిప్ బిట్వీన్ సైడ్ అండ్ యాంగిల్ అన్నాను కదా. ఇక్కడ ఏ అనేది ఏంటి, మనకి యాంగిల్ కదా, అలాగే ఇవేంటివి సైడ్స్ కదా. సో వీటి యొక్క రిలేషన్ అనమాట, సైడ్ కి యాంగిల్ కి రిలేషన్ చెప్పేదే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. The next ratio is AB/AC. AB means adjacent, AC means hypotenuse. అంటే the ratio between adjacent and hypotenuse ఉంది కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే cosine of angle A కింద చెప్తాము. దీన్నే షార్ట్ గా cos A. అంటే మన cos A అంటే ఏంటంటే adjacent side by hypotenuse. ఓకేనా ఫ్రెండ్స్? Now the third one is, the third ratio ఏమవుతుంది అంటే BC/AB. అంటే ఏంటి అంటే లెంత్ ఆఫ్ ది సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ, ద లెంత్ ఆఫ్ ది సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ, అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. దీన్ని ఏమని చెప్పారంటే టాంజెంట్ ఆఫ్ ఏ ఆర్ షార్ట్లీ tan A అని చెప్పొచ్చు. ఈ 3 రేషియోస్ మనకు తెలిస్తే మొత్తం మనకి ట్రిగ్నోమెట్రీలో 6 రేషియోస్ ఉంటాయి. మనకి ఈ 3 బేసిక్ అన్నమాట. ఈ 3 తెలిస్తే ఇంకో 3 మనము ఈజీగా రాయొచ్చు.
ఫస్ట్ సపోజ్ ఇదే ఉంది మనకి సైన్, దాన్ని మనం రివర్స్ చేసి రాసుకోవచ్చు కదా. ఏమవుతుంది, బీసీ బై ఏసీ ఉంది, ఏసీ బై బీసీ రాసుకోవచ్చు కదా. అలా ఇదేంటి అవుతుంది, 1 2 3 అయింది కదా. ఇది ఫోర్త్ వన్ ఏం రాయొచ్చు, ఏసీ బై బీసీ రాసుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ వన్ ఏసీ బై ఏబి, అండ్ ద సిక్స్త్ వన్ ఏబి బై బీసీ రాసుకోవచ్చు. అంటే ఏం చేశాను, సింపుల్ గా వీటిని నేను జస్ట్ రెసిప్రోకల్ చేస్తాను అనమాట. అంటే ఏంటిది, ఇది 1 బై సైన్ ఏ రాశాను, ఇది 1 బై కాస్ ఏ, ఇది 1 బై టాన్ ఏ. జస్ట్ రెసిప్రోకల్ చేస్తే మనము ఈ 6 టైప్స్ గా రాసుకోవచ్చు. మనకి బేసిక్ గా గుర్తుంటే ఈ 3 గుర్తుంటే మనం మిగతా 3 అనేది రాసుకోవచ్చు. సో ఈ 3 ఏంటి, వాటి యొక్క నేమ్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ద ఫోర్త్ వన్ ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ కదా. సో ఏసీ బై బీసీ, ఏసీ అంటే ఏంటి హైపోటెన్యూస్, బై బీసీ అంటే ఏంటి ఆపోజిట్, అదే కదా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. దానికి నేమ్ ఇచ్చారు ఏంటంటే cosecant of angle A, or in shortly cosec A. cosec A అని చెప్తే ఏమవుతుంది, ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఏ అని చెప్పొచ్చు. అంటే ఎలా రాసుకోవచ్చు మనము, 1 బై సైన్ ఏ కింద రాసుకోవచ్చు. అలాగే ఇన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏం రాసుకోవచ్చు, దీనికి రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది అంటే రివర్స్ చేస్తాం అనమాట, ఏసీ బై ఏబి వస్తుంది. ఏసీ బై ఏబి అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. అంటే ఇది దీనికి ఒక నేమ్ ఉంది ఏంటంటే సీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, ఆర్ సెక్ ఏ కూడా అనొచ్చు. సో ఇది దేని యొక్క రెసిప్రోకల్ అంటే కాస్ ఏ. అండ్ అలాగే ద ఫైనల్ వన్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ టాన్ ఏ ఏమొస్తుంది మనకి, ఏబి బై బీసీ వస్తుంది. ఏబి అంటే ఏంటి మనకి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో దీనికి ఒక నేమ్ ఉంది ఏంటంటే కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, ఆర్ ఇన్ సింప్లీ కాట్ ఏ, అంతే కదా. అంటే ఇది దేని యొక్క రెసిప్రోకల్ అంటే టాన్ ఏ యొక్క రెసిప్రోకల్. చూస్తారా, ఈ పైన ఈ 3 మనకి నేర్చుకుంటే ఈ 3 అనేవి మనము ఈజీగా వాటిని రెసిప్రోకల్ చేస్తూ వస్తుంది అనమాట. మనము ఈ ఎన్ని ఉన్నాయి, మొత్తం 6 రేషియోస్ నేర్చుకున్నాం కదా. అయితే ప్రతి ఒక్క దాంట్లో మనకి ఏం డినోట్ చేస్తుంది అంటే సైడ్స్ కి అండ్ యాంగిల్ కి మధ్యలో ఉండే రిలేషన్ ని డినోట్ చేస్తుంది. ఈ వీటిని ఉపయోగించి మనం ఇక్కడ చూపించాను కదా 2 ఫిగర్స్ ఏంటి, ఒక ట్రీ యొక్క హైట్ ని ఫైండ్ చేయడం కానీ, అలాగే వాటి మధ్యన డిస్టెన్స్ కానీ, ఆర్ ఇక్కడ టవర్ యొక్క హైట్ ని కానీ ఫైండ్ చేయడం అనేది ఈజీగా మనం అంటే ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని యూజ్ చేసి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ 6 రేషియోస్ ని యూజ్ చేసి మనం ఇంకొన్ని రిలేషన్స్ అనేవి డెవలప్ చేస్తాం. అదేంటంటే మనం ఏం రాస్తాం ఇక్కడ, కోసికెంట్ ఏ అనేది విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1 బై సైన్ ఏ కదా. సో దీన్ని ఎలా ఇంకొక రిలేషన్ గా కన్వర్ట్ చేయాలంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే సైన్ ఏ ఇంటూ కోసికెంట్ ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి 1, ఇది ఒక రిలేషన్ అవుతుంది. అలాగే మనం సీకెంట్ ఏ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏం రాసాం మనము 1 బై కాస్ ఏ కదా. సో దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ వాల్యూ అనేది అగైన్ 1. అండ్ అలాగే మనకి ఇంకేముంది, ఫైనల్ వన్ కాట్ ఏ కదా. కాట్ ఏ వాల్యూ వచ్చేసి 1 బై టాన్ ఏ. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తామంటే మనకి ఏమొస్తుంది, ఫైనల్ వన్ ఏంటి, టాన్ ఏ ఇంటూ కాట్ ఏ వాల్యూ అగైన్ 1. ఈ 3 రేషియోస్ యూజ్ చేసి ఈ మూడింటి మధ్యన అంటే సైన్, కాస్ అలాగే టాన్ కి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ని ఎలా రాయొచ్చు అనేది చూస్తాను. సో ఇక్కడ నేను సైన్ ఏ కాస్ ఏ ఉంది కదా, వారెండింటిని నేనేం చేస్తాను, ఫస్ట్ డివైడ్ చేస్తాను. అంటే ఇక్కడ సైన్ ఏ అపాన్ కాస్ ఏ అని రాసాను అనుకోండి, ఏమొస్తుంది ఇక్కడ సైన్ ఏ వాల్యూ ఎంత, బీసీ బై ఏసీ, అంటే బీసీ బై ఏసీ అపాన్ కాస్ ఏ వాల్యూ ఎంత, ఏబి బై ఏసీ, ఏబి బై ఏసీ. అంటే ఇక్కడ ఏమవుతుంది, బీసీ బై ఏసీ, డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంది కదా, అది ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది, అంటే ఏసీ బై ఏబి అవుతుంది.
ఇక్కడ AC gets cancelled out. We get BC by AB. అని రాయొచ్చు కదా. సో BC by AB మనకి ఏమైనా రేషియో ఉందా? BC by AB, ఇక్కడ చూడండి BC by AB అని ఉంది. ఇక్కడ ఏమొచ్చింది మనకి? అదే కదా BC by AB అంటే ఏంటి? ఇక్కడ BC by AB అనేది tan A కదా, tan A కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఏం రాయొచ్చు? tan A ఈజ్ ఈక్వల్స్ టు sin A by cos A. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటి? cot A ని ఫైండ్ చేయడానికి cot A అని జస్ట్ రివర్స్ కదా అవుతుంది. cot A అంటే ఏంటి? 1 by tan A. అంటే దీనికి ఏం రావచ్చు? tan A మనకి ఏం తెలుసు? ఇక్కడ sin A by cos A. సో దీనికి రివర్స్ ఏమవుతుంది? cos A by sin A కదా. అంటే ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. tan A ని ఎలా రాసుకోవచ్చు? sin A by cos A. అలాగే cot A ని ఎలా రాసుకోవచ్చు అంటే cos A by sin A. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనకి క్లియర్ అయింది కదా ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి, అండ్ అలాగే వాటి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటి అనేది డిస్కస్ చేసాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమంటే మనము ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ని అలాగే ట్రై దిస్ అని డూ దిస్ అని కొన్ని ఉన్నాయి కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు కదా, వాటిని కూడా డిస్కస్ చేద్దాం. సో వాటిని మీరు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.